హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసి శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అండి. చివరి శుక్రవారం పూజ చేసుకుందామని చెప్పేసి కొంచెం అర్లీగా అయితే లేచానండి. అరౌండ్ 4:40 అలా అయ్యింది. చివరి శుక్రవారం కదా, ఇక అందరూ కూడా లేస్తున్నారు మెల్లిగా. మా పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు కూడా లేచేశారు. వాళ్ళు కూడా కల్లాపి అవి చల్లుకుంటున్నారు. సో కొంచెం భయం ఏం లేదండి. ఇంకా ముందుగా అయితే బయటంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకోవాలి. స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను నైటే. ఇక ఇల్లు ఉడిచి తడిగుడ్డ పెట్టేసుకొని స్నానం కూడా చేసేసి ఇక గడపలు అన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలండి. ఇవాళ వచ్చేసి నేను లక్ష్మీదేవి పటం ఒకటి కొత్తది వచ్చిందండి ఇంట్లోకి. సో దానికి కూడా పూజ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ శుక్రవారం చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. అలాగే నేను చాలా రోజుల నుంచి ఒక ఐశ్వర్య దీపము, ఉప్పు దీపం కూడా శ్రావణ మాసంలో పెట్టుకోవాలి ఒక వారం అనేసి అనుకుంటున్నాను. సో అందుకే అది కూడా పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉండే. సో అది కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక అందుకే కొంచెం అర్లీగా అయితే లేచానండి. ఇంకా ఇవాళ నైవేద్యంకి వచ్చేసి అయితే చింతపండు పులిహోర చేద్దామని అనుకుంటున్నాను. అది నైవేద్యంగా ఎక్కిచ్చేసి అమ్మవారికి, ఆ తర్వాత అది మా పెద్ద అబ్బాయికి బాక్స్కి కూడా పెట్టేయచ్చు కదా అనేసి అనుకుంటున్నాను. అలాగే ఒక 5 మెంబర్స్కి అలా తాంబూలం కూడా ఇద్దామనుకుంటున్నాను. వాళ్ళకు కూడా ప్రసాదం కింద పెట్టియచ్చులే అనేసి ఇక పులిహోర చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. దానికి కూడా ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేశాను. పెట్టేసి గడపలు ఇవన్నీ పసుపులు రాసేసుకొని కుంకుమ బొట్లు పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత తులసి దగ్గర కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని పసుపు బొట్లు పెట్టుకొని పూలు కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇక శ్రావణ మాసం అయితే అయిపోవడానికి వచ్చిందండి. చాలా బ్లెస్డ్గా ఉంటుంది శ్రావణ మాసము. ఏ పూజ చేసుకున్నా చాలా సంతోషంగా, చాలా మనసుని ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నాకు ఇంకా ఇంట్లోకి అమ్మవారి పటం కూడా వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మవారి పటంకి కూడా పూజ చేసేసుకోవాలి ఇవాళ. ఆ అమ్మవారి పటంకి పూజ అయిన తర్వాతే ఆ అమ్మవారి పటం ముందే ఈ ఐశ్వర్య దీపము, ఉప్పు దీపం కూడా పెట్టుకుందాము అని చెప్పేసి నిన్నే అనుకున్నానండి. సో అలానే చేసుకుంటాను. తర్వాత వచ్చేసి మీరందరూ కూడా ఎలా చేసుకున్నారండి? అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు పూజలు అనేసి అనుకుంటున్నాను. అందరూ మంచిగా చేసుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ హెల్తీగా కూడా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. వచ్చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నేను లెంతీ వీడియోస్ కూడా ఎక్కువ ఏం పెట్టట్లేదు. ఈ మధ్యలో వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయానండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లలతో కుదరక అలా అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ యువర్ తెలుగింటి అమ్మాయి. ఇదేనండి అమ్మవారిది సిల్వర్ ఫ్రేమ్ వచ్చేసి చాలా కలగా ఉన్నారు అమ్మవారు అయితే. 2 ఏనుగుల మధ్య అమ్మవారి ఫేస్ చాలా కలగా ఉంది. సో ఈ బియ్యం పైన ఇంకో అమ్మవారి విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకొని పూజించుకుంటున్నానండి. ఏ పూజకైనా ఫస్ట్ గణపతి పూజ ఇంపార్టెంట్ కదండి. గణపతిని కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది ఉప్పు దీపం కూడా పెట్టుకున్నానండి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యితో. సో ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నానండి పక్కనే. ఆవు నెయ్యితోనే మళ్ళీ ఒత్తులు వేసి నీట్గా వెలిగించుకున్నాను. బియ్యం పోసి దానిపైన ఆకు పెట్టి ఈ ఐశ్వర్య దీపం కూడా వెలిగించేసుకున్నాను. చాలా హ్యాపీగా, మనసు ప్రశాంతంగా అనిపించిందండి. అమ్మవారికి 2 యాపిల్స్, పసుపు కొమ్ములు, వక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టి తాంబూలంగా సమర్పించాను. ఆ తర్వాత చింతపండు పులిహోర నైవేద్యం కింద ఎక్కించాను. కొబ్బరికాయ కూడా కొట్టానండి. సో తర్వాత హారతి ఇచ్చేసి ధూపం సాంబ్రాణి కూడా వేశానండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇల్లంతా సాంబ్రాణి కూడా చూపించాను. ఈ పూజ ప్రాసెస్ అంతా అయిపోయాక లలిత కూడా చదువుకున్నానండి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ